తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడికి మంచి జాబ్, మంచి ఫైనాన్షియల్గా మంచి జాబ్. అయితే ఆ జాబ్ ఉన్నప్పుడు ఆ తమ్ముడికి వివాహం చూడాలి అని అనుకున్నారు. ఆ వివాహం చూడాలి అని అనుకున్నప్పుడు ఆ తమ్ముడికి నేను ఏం చెప్పానంటే, అంటే భక్తిలో మరీ హై రేంజ్ కాకపోయినా కాస్త పోస్త భక్తిగా ఉంటాడు. అయితే నేను ఒక విషయం చెప్పాను, అరే నాన్న నేను ఎలాగో వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను కాబట్టి మంచి ఆత్మీయురాల్ని చూసుకురంటే అలాగే అన్న అని అనేటాడు. కానీ తర్వాత అన్న మంచి సంబంధం వచ్చిందని అన్నాడు. ఆ మంచి సంబంధం వచ్చినప్పుడు నాకు ఏమేమి చెప్పాడు తెలుసా? ముందు క్యాస్ట్ చెప్పాడు, నెక్స్ట్ క్యాస్ట్ చెప్పాడు. అర్థమైందా? ముందు ఏం చెప్పాడు? క్యాస్ట్ చెప్పాడు, నెక్స్ట్ ఏం చెప్పాడు? క్యాస్ట్ చెప్పాడు, చివరిలో కలర్ చెప్పాడు. అర్థం 3 సీలు తీసుకొచ్చి నా ముందు పెట్టాడు అనమాట. ఒకటి క్యాష్, ఇంకొకటి క్యాస్ట్, ఇంకొకటి కలర్. ఎప్పుడైతే ఇవన్నీ మాట్లాడారో వాళ్ళ పెద్దలందరూ మాట్లాడారో నేను అనుకున్నాను, అరే అన్నీ ఏం చూసుకున్నాడంటే వివాహం చేసుకోవడానికి దేవుడు ఈ విషయంలో దేవుని అంగీకారం ఉంటుందా లేదా ఇవన్నీ కాదు. ఫస్ట్ ఏంటంటే మా వాళ్ళు కాదా చూసుకున్నారా, మా వాళ్ళే, ఓకే కుదిరింది. నెక్స్ట్ ఏం చూసుకున్నారు? క్యాష్ అంటే కట్నాలన్నీ కరెక్ట్గా ఉందా, ఏమైనా జాబ్ చేస్తుందా అమ్మాయి అనేది ఇవి చూసుకున్నారు. ఓకే బాగుంది. నెక్స్ట్ ఏం చూసుకున్నారు? కలర్ కరెక్ట్గా ఉందిలే, రంగు అంత బాగుంది కాబట్టి మనకు సెట్ అయిపోతుంది. ఈ 3 చూసుకొని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. సరే మొత్తానికి వాళ్ళు నాతో మాట్లాడుతున్నంతసేపు ఈ క్యాస్ట్ కలర్ గురించే మాట్లాడారు కాబట్టి నేను ఏం చెప్పానంటే, చూడు నువ్వు ఏదో కాస్తో పోస్తో భక్తిలో ఉంటావు కాబట్టి నేను నీకు మాట చెప్తున్నాను, మంచి ఆత్మీయురాలను చూసుకో అని అన్నాను. లేదన్నా ఇది నాకు కరెక్ట్ సంబంధం నాకు తెలిసిపోతుంది. ఎందుకు కరెక్ట్ సంబంధం? క్యాస్ట్ కలిసింది, క్యాస్ట్ సరిపోయింది, కలరు బాగుంది కాబట్టి కరెక్ట్ సంబంధం అని అన్నాడు. ఇంక నీ ఇష్టం అని అన్నాను. నేను ఒకటే చెప్పాను, ప్రేయర్ చేసుకొని ప్రార్థన పూర్వకంగా అడుగులు వేసుకో, ఎందుకంటే ఇది నీ జీవితం కాబట్టి అన్నాను. సరే అని మొత్తానికి ఏమైపోయిందంటే మ్యారేజ్ అయిపోయింది, వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ఎందుకు ఇది దేవుని చిత్తం కాదేమో అని అనిపిస్తుంది అని అంటున్నాడు. ఎందుకు అంటే కొడతాదన్నయ్య, తిట్టడం కాదంట, కొడుతుందంట. ఏది పడితే కోపం వస్తే తన చేతులు ఏది ఉంటే అది విసిరేస్తుంది కాబట్టి మొన్న ఫోన్ విసిరేసింది, ఫోన్ పగిలిపోయింది అన్నయ్య. పోయి గోడకెళ్ళి కొట్టుకుంటుందంట, తలను తీసుకెళ్ళి గోడ కొట్టుకుంటుందంట. నేను అన్నాను, మరి క్యాస్ట్ అన్నావు కలర్ అన్నావు, సెట్ అవ్వట్లేదా? అయ్యి బాబోయ్ నా మైండ్ సెట్కి ఆ పిల్ల సెట్ అవ్వదు, నోరు ఎక్కువ, అమ్మో దాని నోట్లో నోరు పెట్టడం అంటే మౌనంగా ఉండడం మంచిది, ఇంటికి వెళ్తేనే భయంగా ఉంటుందని అని అంటున్నాడు. అంటే చూసారా, క్యాస్ట్ కలర్ ఇవన్నీ చూసుకొని వివాహం చేసుకున్న తర్వాత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. కావాల్సింది ఏంటంటే ఇది కాదండి, క్రిస్టియనా కాదా చూడండి కదా, క్రిస్టియనా కాదా చూడాలి, క్రిస్టియన్ వాల్యూస్ ఉన్నాయా లేదా చూడాలి, క్రైస్ట్ ఉన్నాడా లేదా చూడాలి, దేవుడు ఉన్నాడా లేదా చూడాలి. ఇవి చూసుకోవాలండి. మనం ఇవన్నీ ఏం చూసుకోం. వివాహం విషయంలో ఇవన్నీ చూసుకోకుండా మనకేం కావాలో దాన్ని చూసుకొని ఈ లోక స్టేటస్ని చూసుకొని వివాహం చేసుకుంటాం. తర్వాత ఎన్నో తిప్పలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా పక్షాన ఉండండి, నాతో ఉండండి, నేను మీ పక్షాన ఉంటాను. అంటే వివాహం చేసుకోవాలి. ఏం చేయాలి? దేవా నా పక్షాన ఉండు, ఈ విషయంలో నీ చిత్తమో కాదో నాకు తెలియపరచు, నీ చిత్తం కాదనుకో ఇది నా జీవితం నుంచి తీసే ప్రభా అని అడగాలి. మనం అలా అడగము. క్యాష్ ఎక్కువగా ఎత్తున్నారంటే దేవుని చిత్తం లేకపోయినా పర్లేదు కదా, ముందైతే వివాహం జరిగిపోవాలి. ఎందుకు? మనం ఏం చూసుకుంటున్నామంటే ఈ లోక సంబంధమైన వాటిని చూసుకుంటున్నాం. ఆ విషయంలో దేవుడు మన పక్షాన ఉండాలని అనుకుంటాం. ఎప్పుడు పెళ్ళయిన తర్వాత అమ్మాయి మంచిది కాదు, అమ్మాయి తిడుతుంది, కొడుతుంది, ఘోరంగా బాధ పెడుతుంది అని తెలిసిన తర్వాత ఎందుకో దేవుని చిత్తం కాదేమో అని అనుకుంటున్నాను అని అంటారు. అప్పుడు రియలైజ్ అయ్యి ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? ఆలోచించండి ఒకసారి. కాబట్టి ప్రతి విషయంలో దేవుణ్ణి విచారణ చేయాలండి. ఇప్పుడు